డ్రగ్స్ కేసుల విచారణకు ఆబ్కారీ ఆఫీస్కు వచ్చింది హీరోయిన్ చార్మి. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని ప్రశ్నించేందుకు 4 మహిళా అధికారులతోటి టీంను ఏర్పాటు చేశారు అధికారులు. డ్రగ్స్ కేసుల విచారణకు ఆబ్కారీ ఆఫీస్కు వచ్చింది హీరోయిన్ చార్మి. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని ప్రశ్నించేందుకు 4 మహిళా అధికారులతోటి టీంను ఏర్పాటు చేశారు అధికారులు. ఇక దీని మీద మరిన్ని ముచ్చట్లు సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, ఇప్పుడు అంటే తినను విచారించేది అకున్ సబర్వాల్ టీం కాకుండా మహిళా అధికారుల టీం మాత్రమే విచారిస్తుందా? రెండు వర్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఏంటంటే కోర్టు నిన్న ఇచ్చిన డైరెక్షన్ దాని ప్రకారంగా మహిళా అధికారుల చేత విచారించాలి, వాళ్ళ పర్యవేక్షణ ఉండాలనేది దానిలో ఫైండ్ అవుట్ చేశారు. అయితే మనం పోలీసు ఉన్నతాధికారులతో అకున్ సబర్వాల్ కానీ మిగతా అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఆ శ్రీనివాసరావు ఎవరైతే ఇన్స్పెక్టర్ అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇద్దరు ఉన్నారో వాళ్ళు కూడా ఆ టీమ్ లో ఉంటారు. కానీ మహిళా అధికారుల చేత ప్రశ్నలు అడిగించడం, అట్లాగే వాళ్ళ అసిస్టెన్స్ చేయడం, వాళ్ళ పర్యవేక్షణ మహిళా అధికారుల పర్యవేక్షణ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఆ ఫార్మాట్ సంబంధించిన విషయంలో కానీ అట్లాగే కెల్విన్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి కెల్విన్ జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్ లోనే చార్మితో ఎక్కువగా సన్నిహితంగా ఉండేవాళ్ళు. అట్లాగే ఆ యూనిట్ సభ్యులతో సన్నిహితంగా ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్ కార్డు కూడా తీసుకుని సినిమాల్లో ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధాన అభియోగం. దాంట్లో చార్మితో అట్లాగే పూరి జగన్నాథ్, సుబ్బరాజు, చిన్న, శ్యామ్కే నాయుడు, నవదీప్, తరుణ్ వీళ్ళంతా కూడా ఈ టీం అంతా కూడా ఒకసారి పరిచయం అయినటువంటి వ్యక్తులుగా వీళ్ళందరినీ యునైటెడ్ గా చూస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చనింగ్ చేయాలన్నా ఒకరితో ఒకరు ఇంటర్లింక్ చేసి ప్రశ్నించాలంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు శ్రీనివాస్ ఉండాల్సిందే అనేది అధికారులు చెప్తున్నారు. కానీ మహిళా అధికారులు మాత్రం పర్యవేక్షణ ఉంటుంది, మహిళా అధికారుల ప్రజెన్స్ లోనే క్వశ్చనింగ్ చేస్తామని చెప్తున్నారు. నిన్న మాత్రం వాళ్ళ అప్పీల్లో కేవలం మహిళా అధికారుల ఇంటరాక్షన్ మాత్రమే ఉండాలి, వేరే ఏ అధికారి కూడా మెన్ అధికారి మగ ఆఫీసర్ ఎవరు కూడా అక్కడ ఉండడానికి వీల్లేదనేది వాళ్ళు అభ్యర్థించారు. అయితే పర్యవేక్షణ మాత్రం ఉంటుంది, క్వశ్చనింగ్ మాత్రం వీళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలనుకుంటుంది అనేది నిన్న కోర్టు గైడ్ లైన్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. చూడాలి, కొంచెంసేపటి 10 గంటల టైంలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ ప్రొసీజర్ లో భాగంగానే క్వశ్చనింగ్ ఉంటుందని చెప్తున్నారు. వీడియో రికార్డింగ్ ఫార్మాట్ అట్లాగే మహిళా అధికారులు ఏంటంటే మహిళా నటి డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని విచారిస్తోంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు 4 మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 సిఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్ తో పాటు కుద్దూస్, వాహెద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడారా అన్న విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల దాకా విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ నమూనాలను బలవంతంగా సేకరించవద్దని కోర్టు చెప్పింది. వీటికి విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, మెయిన్ గా ఈ జ్యోతిలక్ష్మి సినిమా షూటింగ్ నుంచి దాంతో పాటుగా గతంలో కూడా చార్మితో రెగ్యులర్ గా కెల్విన్ మాట్లాడేవాళ్ళు. కెల్విన్ తో ఆమెకు పరిచయం ఉందనే విషయాన్ని పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. దాదాపు 2 సంవత్సరాలుగా వీళ్ళకు పరిచయం ఉన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఇందులో ఏంటంటే పోలీసులు చెప్పేది ఏంటంటే ఇంటర్లింక్స్ ఉన్నాయి. పూరి జగన్నాథ్ కి కెల్విన్ కి సంబంధం ఉంది, కెల్విన్ కి చార్మితో పరిచయాలు ఉన్నాయి. సో ఇట్లా ఇంటర్లింక్ పరిచయాలు ఉన్నాయి. అట్లాగే
ఈ డ్రగ్స్ కొరియర్ జరిగినప్పుడు, డ్రగ్స్ సప్లై జరిగినప్పుడు కొరియర్ అడ్రస్లు కూడా, కేర్ ఆఫ్ అడ్రస్లు కూడా ఈ సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని కేర్ ఆఫ్ అడ్రస్లు ఇచ్చారు. వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి నానగ్రామ్ కూడా అడ్రస్ కావచ్చు. దాంతో పాటుగా ఈ బ్యానర్ ఏదైతే సినిమా బ్యానర్స్ ఉన్నాయో ఆ బ్యానర్ల పేరు మీద ఆర్డర్స్ వచ్చాయి. డార్క్ నెట్ లో, వెబ్సైట్ లో ఆర్డర్ చేసేటప్పుడు వీళ్ళ పేర్లను కొంతమంది మెన్షన్ చేశారనేది పోలీసులు ప్రధానంగా అభియోగిస్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే టెక్నికల్ ఎవిడెన్సెస్, డిజిటల్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇది మనీ పేమెంట్స్ చేసేటప్పుడు ఫలానా కేర్ ఆఫ్ అడ్రస్ కి లేదంటే ఫలానా అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలంటే వీళ్ళ అకౌంట్ల నుంచి డబ్బులు వెళ్ళాయనేది వాళ్ళు అభియోగాన్ని మోపారు. దాంతో పాటుగా ఫొటోస్, ఇమేజెస్, పిక్చర్స్ కూడా వాళ్ళు పార్టీస్ లో అంటే పప్పుల్లో గానీ మిగతా ఈ ప్రైవేట్ పార్టీస్ లో గానీ వాళ్ళ ఫొటోస్ ఉన్నాయనేది వాళ్ళు ఫైండ్ అవుట్ చేసామని పోలీసు చెప్తున్నారు. ఇప్పటివరకైతే అధికారికంగా బయటికి రాకపోయినప్పటికీ వాళ్ళు చెప్తున్నటువంటి గ్రౌండ్స్ ఏంటంటే ఇవి మెయిన్ గా వాళ్ళు కలిసి పార్టీలు చేసుకున్నటువంటి ఈవెంట్ ఫొటోస్ ఉన్నాయి. అట్లాగే సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ జరిగే క్రమంలో కెల్వీర్ కూడా అక్కడ ఉండేవాడు. వాళ్ళు రెగ్యులర్ గా ఫోన్ లో మాట్లాడుతుండే వాళ్ళు. డార్క్ నెట్ లో డ్రగ్స్ ఆర్డర్ చేసినప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్లు కొన్ని వీళ్ళకి సంబంధించిన అడ్రస్లు ఉన్నాయి. డెలివరీ అడ్రస్ కూడా వీళ్ళు ఉన్నాయని చెప్తున్నారు. అయితే వాళ్ళ వర్షన్ అట్లా ఉంటే డ్రగ్స్ కానీ అట్లాంటి యాక్టివిటీస్ కానీ ఏది చేయలేదని వీళ్ళు మీడియా ముందు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిన్న మొన్న జరిగినటువంటి ఎపిసోడ్ లో కనీసం బ్లడ్ శాంపిల్స్, చేతి వేళ్ల గోళ్లను సేకరించడం, వాటిని ల్యాబ్ కు పంపించడం ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఈ రోజు కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి ఆమెకు ఇష్టపూర్వకంగా ఇవ్వడానికి ఓకే ఉంటే బ్లడ్ శాంపిల్స్ ఇవ్వచ్చు, లేదనుకుంటే ఆమె డినై చేయడానికి కూడా ఉంటుంది. అయితే స్టేట్మెంట్ రికార్డ్స్ మాత్రం కోర్టులో కొంత నిలబడతాయని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో తీసుకున్నటువంటి చాలా ఇష్యూస్ లో అది నిన్న మొన్న జరిగిన ఓటుకు నోటు కేసు కావచ్చు, దానికి ముందు వైట్ కాలర్ అఫెన్సెస్ కావచ్చు, అట్లాగే ఏదైనా అంటే ఒక అఫెన్స్ జరిగిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని విట్నెస్ కింద కానీ, అక్యూజ్ కింద కానీ, విక్టిమ్ కింద కానీ వాళ్ళని పిలిచి ప్రశ్నించినప్పుడు అది వీడియో రికార్డింగ్ ఉండి అక్కడ ఒక అధికారి ఉంటే ఆ స్టేట్మెంట్ కొంచెం వ్యాలిడ్ స్టేట్మెంట్ అవుతుంది అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ లీగల్ ఒపీనియన్ సంబంధించిన వాళ్ళ అడ్వకేట్లు అయితే అక్కడ ఒక న్యాయవాది అందుబాటులో ఉండాలి, లీగల్ ఒపీనియన్ ఉండాలి, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని కోర్టు పర్యవేక్షణలో వీడియో రికార్డింగ్ చేయమంటే అది సబ్మిట్ చేస్తే వ్యాలిడ్ అవుతుంది, కానీ ఫర్దర్ గా వ్యాలిడ్ కాదని వాళ్ళు చెప్తున్నారు. సో ఇటు కోర్టుకు ఇటు అధికారులకు మధ్యన కొంత వాళ్ళకి ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ లో కొంచెం తేడా కనిపిస్తోంది. చూడాలి అంటే ఈ మొత్తం అందరి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత స్టేట్మెంట్లను బేస్ చేసుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తామంటున్నారు. అట్లాగే ఈ రికార్డెన్స్ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తామంటున్నారు. కొందరు ఏదైతే ఆల్రెడీ ఇప్పటికే గోల్డ్, అట్లాగే చేతివేళ్ల గోల్డ్ను బ్లడ్ శాంపిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సుపరాజీ అండ్ మన పూరి జగన్నాథ్ ఇద్దరు కూడా పంపించారు. కాబట్టి ఎఫ్ఎస్ఎల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని పలానా దాంట్లో డ్రగ్ కంటెంట్ ఉంటే గనక ఉంది కాబట్టి మిగతా సంబంధించిన దాంట్లో కూడా ప్రశ్నించిన వాళ్ళ దాంట్లో మేము వాళ్ళని టెస్ట్ చేయదలుచుకున్నామని కోర్టులో పిటిషన్ వేస్తే కొంత తేడా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటుగా పోలీసులు ఈ ఎపిసోడ్ తర్వాత ఏదైతే కోర్టులో పిటిషన్ పడ్డ తర్వాత కొంచెం సీరియస్ గానే వెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే అది డోప్ టెస్టింగ్ మిషన్ తీసుకోవడం అనేది కొంచెం పెద్ద విషయమే. ఎందుకంటే ఇది అథ్లెటిక్స్ వాళ్ళు లేదంటే క్రీడలకు సంబంధించి టాప్ క్రికెట్, మన ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లు లేదంటే అథ్లెటిక్స్, ఒలింపిక్స్ దగ్గర ఎక్కువగా ఈ డోప్ టెస్టింగ్ వాడతారు. ఎందుకంటే గ్రౌండ్ లోకి వెళ్లే ముందు ఆ ప్లేయర్ ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా, డ్రగ్ కంటెంట్ ఆయన లోపల ఉందా, లేదంటే నార్మల్ స్టేజ్ లో ఉన్నదా బాడీ అని చూసేందుకు ఆ టెస్టులు నిర్వహించి డోప్ టెస్టింగ్ చేస్తారు. అట్లాంటి డోప్ టెస్టింగ్ మిషన్ కూడా వాళ్ళకి కావాలని చెప్పి ఢిల్లీకి లేఖ రాయడం, ఆ డోప్ టెస్టింగ్ మిషన్ అందుబాటులోకి తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటామని అంటున్నారు. పోలీసులతో ఆఫ్రికాలో మాట్లాడడం అవసరమైతే పోలీసుల మేమేం తక్కువ కాదు, ఖచ్చితంగా మేము కోర్టును ఆశ్రయిస్తాము ఈ డోప్ టెస్టింగ్ కానీ మిగతా ఏదైతే లీగల్ గ్రౌండ్స్ కింద కోర్టు అనుమతి ఉండి చేసే టెస్టులు అన్నింటినీ కూడా చేస్తామంటారు. ఈ రోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చార్మి విచారణ కొనసాగనుంది. యాజ్ పర్ నోటీసెస్ ప్రకారం 67 NDPS యాక్ట్ కింద 5 o'clock వరకు ఆమె క్వశ్చనింగ్ అయిపోతుంది. క్వశ్చనింగ్ అయిపోయిన తర్వాత మరిన్ని విషయాలు తెలిసే అవకాశం. థ్యాంక్ యూ సంపత్.
డ్రగ్స్ కేసుల హీరోయిన్ చార్మిని విచారిస్తోంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు నలుగురు మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ముగ్గురు సీఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్తో పాటు కుద్దూస్, వాహెద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడారా అన్ని విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ నమూనాలను బలవంతంగా సేకరించవద్దని కోర్టు చెప్పింది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని విచారిస్తుంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు నలుగురు మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ముగ్గురు సీఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్తో పాటు కుద్దూస్, వాహెద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడారా అన్ని విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ నమూనాలను బలవంతంగా సేకరించవద్దని కోర్టు చెప్పింది. డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిని విచారిస్తుంది సిట్. హైకోర్టు సూచనల ప్రకారం చార్మిని విచారించేందుకు నలుగురు మహిళా అధికారుల టీంను ఏర్పాటు చేశారు. ఇందులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ముగ్గురు సీఐలు ఉన్నారు. కెల్విన్ గ్యాంగ్తో పాటు కుద్దూస్, వాహెద్లతో పరిచయం ఉందా, ఎప్పుడైనా వాళ్లతో మాట్లాడారా అన్న విషయాలపై చార్మిని ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాలతో సినీ ప్రముఖులకు లింకులపై కూడా ఆరా తీసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. అయితే చార్మి బ్లడ్ నమూనాలను బలవంతంగా సేకరించవద్దని కోర్టు చెప్పింది.